బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి 365 బీబీ విస్తరణకు 840.41 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో పోలవరం ప్రాంతంతో పాటు గోదావరి ఘాట్లకు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు తరలించేందుకు 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఈ రహదారి కీలకంగా మారనుందని ప్రభుత్వం తెలిపింది. పొగాకు, చెరకు, పామాయిల్, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతం కావడంతో రైతులకు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రం తెలిపింది. అప్గ్రేడ్ చేసిన ఈ జాతీయ రహదారి ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ప్రస్తుతం చేపట్టబోయే రహదారి అభివృద్ధి పనులు వ్యవసాయం, పర్యాటకం, వాణిజ్య రంగాలకు ఊతమివ్వడంతో పాటు తెలుగు రాష్ట్రాల సామాజిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని గడ్కరీ ప్రకటించారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లాలోని ఆరెంపూడి, బెండంపూడి వద్ద వంతెనలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ట్రాఫిక్ ను మళ్లించి ప్రధాన రహదారి తవ్వకం పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయిన వెంటనే కాలువ మార్గం పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే గోదావరి జలాల ప్రవాహం ప్రారంభమైన రావికంపాడు వరకు చేరుతుండగా అక్కడి నుంచి పాయకరావుపేట మీదుగా అనకాపల్లి జిల్లాకు నీరు విడుదల చేరున్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించారు. 9 చోట్ల జాతీయ రహదారిని దాటి కాలువ నిర్మించడంతో పాటు అన్నవరం, పంపా జలాశయం, తాండవ నది పరివాహక ప్రాంతంలో అడ్విడక్ట్లు నిర్మించారు. కుమ్మరిలోవ వద్ద 2 కొండలను తొలిచి కాలువ నిర్మించడం ప్రాజెక్టులో మరో ప్రత్యేకతగా నిలిచింది. అధికారులు తెలిపిన ప్రకారం అది 5-6 రోజుల్లో సుమారు 1000 నుంచి 1500 క్యూసెక్కుల గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోకి ప్రవహించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో 1.15 లక్షల ఎకరాలు, కాకినాడ జిల్లాలో 1.21 లక్షల ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 3.86 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సాగునీటి కోసం 84.808 టీఎంసీలు, తాగునీరు, పరిశ్రమల అవసరాలకు 23.44 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించనుంది. దీంతో గోదావరి జలాలతో 3 జిల్లాల్లో వ్యవసాయ, తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల విస్తరణకు నిర్ణయం తీసుకుంది. కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయనుంది. తొలి విడతలో వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలన అనంతరం అక్టోబర్ నెల నుంచి అర్హులకు పింఛన్లు అందజేయనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హులు ఎంపిక చేపట్టనున్న ప్రభుత్వం సుమారు 1,50,000 మంది వితంతువులు, మరో 1,50,000 మంది వృద్ధులకు తొలి విడతలో పింఛన్లు ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు పొందని వృద్ధుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికుల తదితర వృత్తిపరమైన పింఛన్ల కేటగిరీల వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. దివ్యాంగుల పింఛన్ల అర్హతపై ప్రత్యేక పరిశీలన కొనసాగుతుంది. తొలి విడత అనంతరం మిగతా కేటగిరీలకు కూడా విడతల వారీగా పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం విశేషంగా కృషి చేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ 102వ జయంతి వేడుకలను నంద్యాల జిల్లా డోన్లో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వలసల రామకృష్ణ బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీలకు రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల గుర్తింపు తీసుకురావడంలో బీపీ మండల్ చేసిన కృషిని వక్తలు కొనియాడారు. బీసీలకు సముచిత గుర్తింపు కల్పించడంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని రామకృష్ణ అన్నారు. గత ప్రభుత్వం తగ్గించిన 34% బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించి చంద్రబాబు ప్రభుత్వం బీసీల పక్షపాతగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. బీసీ పితామహుడు బీసీలకు ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కావాలని మండల్ కమిషన్ నివేదికలో బీసీలకు అనుకూలంగా ఒక కమిషన్ రిపోర్టును ఇచ్చిన మహానీయుడు, జీవితకాలం అంతా బీసీల హక్కుల కోసం, బీసీల అభివృద్ధి కోసం మరి పోరాటం చేసిన నాయకుడు బీపీ మండల్ గారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక మహానీయుడు. ఆయన జయంతి ఈరోజు 102వ జయంతి సందర్భంగా ఇక్కడ మేము ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా మేమందరం కూడా బీసీలమందరం ఐకమత్యంగా ఉండి ఎంతో చైతన్యవంతంగా ముందుకు సాగిపోవాలని బీపీ మండల్ ఏ ఆశయాలను అయితే ఆశించినాడో, బీసీల అభివృద్ధి కోసం రాజకీయ రిజర్వేషన్లు కోరినాడో, ఉద్యోగాల రిజర్వేషన్లు కోరినాడో, వాటిని సాధించుకునేదానికి అందరం ఐకమత్యంగా ముందుకు సాగిపోవాలని ఈ రాష్ట్రంలో బీపీ మండల్ నివేదికను ఈరోజు ఈ రాష్ట్రంలో మరి మన ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో బీసీలకు ఉపయోగకరంగా అమలు చేస్తున్న విషయాన్ని మేము ఈ సందర్భంగా కొనియాడుతున్నాం. మరి 34% రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరించినాడంటే ఇది బీసీల పక్షపాతిగా నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన నిర్ణయం ఇది. మరి గతంలో ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తే దాన్ని 34% రిజర్వేషన్ చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు పోయిన గత ప్రభుత్వంలో మరి 34%ను కోర్టు తీర్పును సాకుగా చెప్పి 24%కే తగ్గించి 10% తగ్గించి బీసీలకు నష్టం చేస్తే గత ప్రభుత్వం పాలకులు ఈరోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరించి బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మరి అందరం బీసీలమందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగిపోవాలని, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా బీసీల కోసం, బీసీల అభివృద్ధి కోసం, బీసీ పిల్లలు, వెనుకబడిన కులాల పిల్లలు, బడుగు బలహీన వర్గాల ఇళ్లలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల కోసం, వారి చదువుల కోసం అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద, లేదంటే కస్తూరిబా గాంధీ పేరు మీద, లేదా అంబేద్కర్ గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రంలో అనేకం మన ఈ ప్రభుత్వము
విద్యకు ప్రాధాన్యత ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న క్రమంలోనే ఈరోజు బీపీ మండల్ గారికి మేము ఈ నివాళులు ఘనంగా అర్పిస్తున్నాం. జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త రాజీవ్కు ఉన్న లోపం ముందే తెలిసినా తనతో పెళ్లి చేశారని ఆరోపించారు. పెళ్లైన 2 నెలలకే రాజీవ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని, ఈ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. మత మార్పిడి వేధింపులపైన మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయం కోసం వసంతకృష్ణ ప్రసాద్ను కలిశానని, ఫిర్యాదు చేసేందుకే సిపి వద్దకు వెళ్లామని తెలిపారు. కేసు పెట్టవద్దంటూ తమ లాయర్తో మధ్యవర్తిత్వం జరిపారని మేఘన ఆరోపించారు. తనలా మరో మహిళకు అన్యాయం జరగకూడదని పోరాటం చేస్తున్నానని అంటున్న జోగి రమేష్ కోడలు మేఘనతో మా ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జోగి రమేష్ కోడలు ఎవరైతే జోగి మేఘన ఉన్నారో ఆవిడ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు ఆవిడకి జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. కేవలం 1 సంవత్సరంన్నర నుండి ఆవిడ పడుతున్న క్షోభ ఏదైతే ఉందో అది కన్నీళ్ళు పెట్టుకొని ఈరోజు కుటుంబ సభ్యుల మధ్యలో అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఇష్యూ ఎప్పటి నుండి జరుగుతుంది, అసలు ఆవిడ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలాంటివి అనేవి అడగడానికి మనతో పాటు జోగి మేఘన ఉన్నారు. మ్యామ్, 1.5 year నుండి జరుగుతుంది, అసలు ఎలా ఫేస్ చేశారు మ్యామ్? అంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఫేస్ చేసిన ప్రతి ఒక్క స్ట్రగుల్స్ మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటాయి. నేను ఇవాళ కోరుకునేది ఏంటంటే మెయిన్గా దీంట్లో నుంచి నాకు వీళ్ళని తొందరగా విముక్తి చెంది ఒక పీస్ఫుల్ లైఫ్ అండ్ పీస్ఫుల్ డేస్ అనేది కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అది 1.5 years నుండి జరుగుతుంది. మరి 1.5 year నుండి మీరు అంటే అయిన 2 monthsకే వాళ్ళు మీకు డివోర్స్ నోటీస్ ఇచ్చారని కూడా అంటున్నారు. అప్పుడే మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. అంటే మాకు ఆ విషయము 2 monthsలో వేసారని చెప్పే సంగతి 1 year తర్వాత డైవర్స్ పిటిషన్ మా మీద ఫైల్ చేసినప్పుడు ఆ పిటిషన్లో తెలిసింది తప్ప మాకు ముందు తెలిసి ఉంటే ఖచ్చితంగా అప్పుడే మేము రియాక్ట్ అయిపోయి మాకు కూడా ఖచ్చితంగా ఒక 1 year లోపు అయ్యి ఉంటే నాకు కూడా 1 year లోపు నల్ అండ్ వాయిడ్ దాని కింద నాకు కూడా వెంటనే క్లోజ్ అయిపోయేది. ఈ అంటే ఇంట్లో కూడా 1.5 year నుండి ఈ రిలీజియన్ గురించి కూడా మిమ్మల్ని విమర్శిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా అంటున్నారు. అవునండి, అంటే నేను ఏ రిలీజియన్ని కూడా ఫస్ట్ నుంచి అన్ని రిలీజియన్స్లో రెస్పెక్ట్ ఇస్తా. తెలియకుండా చేసుకోవడం అంటే చెప్పకుండా చేసుకోవడం ఒక తప్పు అయితే, చేసుకున్న తర్వాత ఇట్లా అంటే చెప్పకుండా చేసుకున్న తర్వాత బలవంతం చేయడం అనేది, ఇంకా మన వేరే రిలీజియన్ని కానీ దేవుళ్ళని కానీ విమర్శించడం అనేది ఇంకొక తప్పు. ఫైనల్గా రేపు ఇంకో ఆడపిల్లకి ఇలా జరగకుండా మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఖచ్చితంగా అంటే లోపలే ఖచ్చితంగా ఎవరు సఫర్ అవ్వద్దండి. మీకు అన్యాయం జరిగింది, మీకు ఇబ్బంది కలిగింది అని అంటే మీరు ఆ ప్లేస్లో నుంచి మీకు సేఫ్ కాదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా బయటికి వచ్చి మీరు ఫైట్ చేసి మీ వాయిస్ అనేది బయటికి తీసుకొని వస్తేనే అసలు వాస్తవాలు, అసలు నిజం ఏంటి, మీకు జరిగిన అన్యాయం ఏంటి తెలుసుకొని మీరు సేఫ్గా బయటపడతారు అనేది అనుకుంటున్నాను. సో చూసారు కదా, రేపన్న రోజున ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేయాలి. అప్పుడే వారి యొక్క సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందని కూడా చెప్తున్నారు. 1.5 year నుండి తను పడుతున్న కష్టం ఏదైతే ఉందో అది రేపు ఇంకొక ఆడపిల్లకి జరగకుండానే తను ఇప్పుడు బయటకు వచ్చి 10 మందికి ఈ నిజాన్ని అయితే చెప్పడం కూడా జరుగుతుందని ఇటు మేఘన అంటున్నారు. అయితే దీంట్లో ఒకటి కోణం కూడా ఉంది. అంటే తనకు అండగా తన కుటుంబ సభ్యులు నుంచున్నారు కాబట్టి ఈరోజు తను ఇండిపెండెంట్గా వచ్చి నుంచొని మాట్లాడగలిగింది. ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా అలాగే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాత ఆ సొంత ఇంటి కుటుంబ సభ్యులు నుంచోవాలని కూడా అంటూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఇక తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం 30 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న ఒక్కరోజే పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 2,29,354 ఇళ్లను సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 83.93 లక్షల కుటుంబాలను టీడీపీ శ్రేణులు కలిసినట్లు అయింది. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తూ వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినిపిస్తున్న స్పందన, వారు ఎదుర్కొంటున్న సమస్యలను
సమస్యలను కూడా పార్టీ నాయకులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో ఈ కార్యక్రమం మరింత విస్తృతంగా కొనసాగుతుందని టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఏసీపీ దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 152 పనుల్లో అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అక్రమాల కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ కు ఏటా సుమారు 1,18,00,000 రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. టెండర్లలో పర్సంటేజీల మ్యానిపులేషన్ కు పాటు కొన్ని పనులకు అసలు టెండర్లే నిర్వహించలేదని ఏసీబీ తనిఖీలో తేలింది. 152 పనుల్లో కొంతమంది కాంట్రాక్టర్లు పదే కనిపించినట్లు అధికారులు గుర్తించారు. నిన్నటి సోదాలో 40,340 రూపాయల నగదు కూడా లభించగా ఆ డబ్బు ఎవరిదనేది విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఏసీబీ దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. గుంటూరు నగరపాలక సంస్థలో గత 2 రోజుల నుంచి ఏసీపీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఏసీపీ దాడులు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కువ శాతం అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే 2 రోజుల నుంచి కీలకమైన దస్తాలుగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసుకు సంబంధించి కొన్ని అవకతవకలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 2 రోజులు అనంతరం డిఎస్పీ ప్రతాప్ కుమార్ మీడియా ముఖంగా తెలియజేసిన వివరాల్లో జిఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో 2017 నుంచి 2025 మధ్యలో 152 పనులు అవినీతి జరిగిందని చెప్పి నిర్ధారణ అయితే చేయటం జరిగింది. సంవత్సరానికి 1,18,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నష్టం వాటిల్లిందని ప్రాథమిక నిర్ధారణ తేల్చి చెప్పిన డిఎస్పీ ప్రతాప్ కుమార్ అయితే దర్యాప్తులు ఇంకా ఏమైనా ఉంటే బయట వస్తాయని ఇంకా కొనసాగుతున్న దర్యాప్తు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించడం జరిగింది. టెండర్లో పర్సంటేజ్ మ్యానిపులేషన్ చేశారని, అసలు కొన్ని టెండర్లు వేయలేదని తనిఖీల్లో అయితే వెల్లడైంది. దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా ఆధారాలు ఒక సంవత్సరానికి వచ్చి 1,18,00,000 రూపాయలు పైమాటే ఉంటుంది. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇందులో ఎంతమంది ఉన్నారో, ఇంకెవరెవరు అధికారులకు సంబంధం ఉన్నదో మొత్తం కూడా బయటికి తీసి ఒక నివేదిక ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అందిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. 152 పనుల్లో రిపీటెడ్ గా కొంతమంది కాంట్రాక్టర్లు వస్తున్నారు, కొన్ని సింగిల్ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆధిపత్య పోరు టైప్ లో 2017 నుంచి 25 వరకు కూడా ఒకరి ఇద్దరు కనుసన్నల్లోనే ఈ టెండర్లో కొనసాగి మ్యానిపులేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది.
అయితే ఈ కొసమెరుపు ఏమిటంటే ఈ తనిఖీల్లో భాగంగా వాళ్ళు తనిఖీలు చేసేటప్పుడు కూడా ఒక ఇంజనీరింగ్ విభాగంలో 40,340 రూపాయలు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం జరిగింది. అది ఎవరివి ఏంటి అనేది అక్కడైతే నిర్ధారణ కాలేదు, ఎవరు చెప్పలేకపోతున్నారు. మొత్తానికి 2017 నుంచి 2018 వరకు ఇంజనీరింగ్ విభాగము, టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నటువంటి అధికారులు దీంట్లో ఉన్నారని తెలుస్తుంది. అంతేకాకుండా వారికి సహకరించిన వారు ఎవరు, వాళ్ళని ప్రోత్సహించిన వారు ఎవరు అనే కోణంలో కూడా పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలా. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ గత నెల శానిటరీ ఇన్స్పెక్టర్లకి ఆయన వచ్చి 6 నెలల కాలంలో ఆయన వచ్చి గుంటూరు బదిలీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి మున్సిపల్ సిబ్బంది మీద అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ పనితీరు మీద. గత నెలలో కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లకి ఛార్జ్ మెమోలు ఇవ్వటం జరిగింది, దాదాపుగా 11 మందికి. ఈ నెలలో వాళ్ళ నిర్లక్ష్యం ఉండటం కారణంతో మరి కొంతమంది సూపరింటెండెంట్లు, ఎక్కువ శాతం సూపరింటెండెంట్లని ఈ నెలలో బదిలీ కూడా చేశారు గత వారం. అంటే అవినీతి ఎంత ఉందనేది కూడా చెప్పుకోవచ్చు. మనం ఏప్రిల్ నెలలో కూడా దీనికి సంబంధించి ఏసీపీ దాడులు కొనసాగినాయి. ఏప్రిల్ నెలలో కూడా వైకే టీవీ ఛానల్ ద్వారా ఏసీబీ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే సేకరించి మనం గుడ్ మార్నింగ్ న్యూస్ లో చెప్పడం జరిగింది. అప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఇక్కడ ఉండటం వలన అవినీతి జరిగిందనే కోణంలో మనం అయితే తేల్చి చెప్పడం జరిగింది. అందరుగా రైట్. కోటేశ్వరరావు, ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్లతో పాటు మున్సిపల్ అధికారుల పాత్ర కూడా ఉందని ఏసీబీ అనుమానిస్తోందా? మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు మొత్తం కలిసి, అధికారులతో సహా మొత్తం కలిసి ఈ టౌన్ ప్లానింగ్, శానిటరీ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగంలో వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై చేయటం. దీనికి ప్రధానమైన ఆరోపణ ఇక్కడ వస్తున్న ప్రజల నుంచి ఏమిటంటే ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్లు అవుతాయి. బై బర్త్ ఇక్కడే పుట్టి ఇక్కడే ఉద్యోగం స్టార్ట్ చేసి ఇక్కడే రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నారు ఇంద్రజ. ఇక దాన్ని బట్టి ఎంత మేరకు అవినీతి అనేది చూడాల్సి ఉంది. ఎస్, మరికొంతమంది అధికారులు లేదా ప్రజాప్రతినిధుల పేర్లు కూడా కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా కోటేశ్వరరావు? ఉంది, కంపల్సరీ ఉంది. అది ఆ కోణంలో కూడా ఈ రోజు 3వ రోజు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దీని మీద ఒక నివేదిక అయితే తయారు చేసి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అందజేసే కార్యక్రమంలో అయితే ఏసీపీ దాడులు అయితే జరుగుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంద్రజ రైట్. ప్రస్తుతం ఏసీపీ ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టింది? అంటే దర్యాప్తు పూర్తయ్యేందుకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఈ రోజు మధ్యాహ్నానికి దర్యాప్తు పూర్తి అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పాత 2017 నుంచి 25 వరకు జరిగిన ఈ ఇంజనీరింగ్ విభాగమే కాకుండా, టౌన్ ప్లానింగ్ విభాగం కాకుండా మిగతా అన్ని అంశాల మీద కూడా దృష్టి సారించడంతో 3వ రోజు కొనసాగుతున్న దర్యాప్తు అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ విభాగం వరకే వాళ్ళు అనుకొని రావటం, దాని మీద తీగలైతే డొంక గదిలినట్టుగా 1 by 1 ఒక విభాగానికి ఇంకో విభాగానికి కనెక్టెడ్ జరుగుతుండటంతో 3వ రోజు కూడా కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవాలి. ఈ రోజు మధ్యాహ్నానికి అయితే ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసే కార్యక్రమంలో ఉన్నామని చెప్పి డిఎస్పీ ప్రతాప్ కుమార్ అయితే తెలియజేయడం జరిగింది. ఇంద్రజ రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జునరావు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకాయుక్త జస్టిస్ మల్లికార్జునరావు దంపతులకు, కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ స్వయంగా హాజరై కుటుంబ సభ్యుల అంతరాలయ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబానికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
తిరుపతిలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి నగదు తీసుకుని పరారైన ఘటన కలకలం రేపింది. నగరంలోని 3 తాకట్టు దుకాణాల్లో దాదాపు 60 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టిన కేటుగాళ్లు మొత్తం 5,24,000 తీసుకుని ఉడాయించినట్లు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లోని భవానీ పాన్ బ్రోకర్, దేవేంద్ర పాన్ బ్రోకర్, ఎల్ఎస్ నగర్లో శ్రీ వినాయక కుదువ దుకాణంలో ఈ మోసం జరిగినట్లు తెలుస్తోంది. నిందితులు అంకిత, భాస్కర్ నాయుడు పేర్లతో ఉన్న ఆధార్ కార్డులను చూపించి ఆయా దుకాణాల్లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టినట్టు వ్యాపారులు తెలిపారు. హాల్ మార్క్ గుర్తు ఉండడంతో వాటిని అసలైన బంగారంగా భావించిన దుకాణ యజమానులు నిబంధనల ప్రకారం నగదు చెల్లించి ఆభరణాలను తాకట్టు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత బంగారం నాణ్యతను పరీక్షించడంతో అవి నకిలీవని తేలింది. బంగారం నకిలీదని నిర్ధారణ కావడంతో తాకట్టు దుకాణాల యజమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే తాము తీసుకున్న ఆధార్ కార్డులు, దుకాణాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ తదితర వివరాలను సేకరించారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు. 3 దుకాణాల్లోనూ ఒకే తరహాలో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం పక్కా ప్రణాళికతో జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బాధిత వ్యాపారులు పోలీసులను ఆశ్రయించగా సీసీ ఫుటేజ్ ఆధార్ కార్డులు సహా అందుబాటులో ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేయాలని తిరుపతి అడ్మిన్ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసరావు సూచించారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులను గుర్తించి మోసం వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది 8వ నెల వాళ్ళు ఒక మహిళ, ఒక జెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఏదో హాస్పిటల్ ఎమర్జెన్సీ అనేసి అమౌంట్ కావాలని అడిగినారు. ఒక నెక్లెస్ ఇచ్చారు 16 గ్రాములు. వాళ్ళు ఇంకా 1,40,000 తీసుకున్నారు. అది చూసేదానికి వస్తువు మాత్రం బంగారు లాగే ఉన్నింది. మామూలుగా ఇక్కడ మనం చెక్ చేసినాం, అయినా కూడా అది బాగానే చూపించింది. మళ్ళీ మిషన్లో అన్నీ పెడితే అది బంగారు కాదని తెలిసింది. అది కూడా మాకు సాయంకాలం పూట అదే మనిషి మా పక్కన షాప్లో కూడా పెట్టేస్తున్నారు. మా పక్కన షాపు దేవేంద్ర పాన్ బ్రోకర్, అక్కడ కూడా పెట్టేస్తున్నారు. ఇంకా వేరే చోట కూడా పెట్టేస్తున్నారు. అది ఇంకా మళ్ళీ సాయంకాలంగా అందరికి గ్రూప్లో తెలిస్తే వాళ్ళు ఈ విధంగా వాళ్ళు అన్ని చోట్ల పెట్టేస్తున్నారు, నా దగ్గర 1,40,000 పెట్టున్నారు, అదే పక్కన షాప్లో కూడా అమౌంట్ పెట్టినారు, అట్లా వేరే షాప్లో కూడా పెట్టినారు, అట్లా వాళ్ళు చాలా లాగా పెట్టేస్తున్నారు. ఇంకా దాని గురించి మేము ఇంకా దానికి స్టేషన్లో కూడా పోయి ఉన్నారు. దానికి ఇంకేమంటారు, లొకేషన్ అంతా ట్రేస్ అవుట్ చేస్తున్నాం అంటున్నారు. అది ఇంకా త్వరలోనే చేస్తామని చెప్తున్నారు. ఇంకా దాని గురించి ఆశిస్తాం.